టు బి వెరీ హానెస్ట్, అసలు నేను మన శివశంకర వరప్రసాద్ సినిమాకి వెళ్ళాననే అనుకున్నా. కారణం ఇట్స్ ఆబ్వియస్, నాకు బాస్ ని అనిల్ రావుపూడి ఫార్మాట్ లో ఆర్ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో చూడడం అస్సలు ఇష్టం లేదు. ఈవెన్ దమ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, నేను వెళ్ళలేదు. కట్ చేస్తే ఒక ఫైన్ మార్నింగ్ మా అమ్మ నా దగ్గరకు వచ్చి నడు అంది. నేను ఎక్కడికి అన్నా. మా అమ్మ కొంచెం గ్యాప్ ఇచ్చి మన శివశంకర్ వరప్రసాద్ సినిమాకి అంది. దాట్స్ ఇట్, ఐ వాస్ డన్. ఒక 2.5 గంటలు క్రింజ్ కామెడీ చూడాల్సి వస్తుంది అనుకొని థియేటర్ కి వెళ్ళిన. బట్ సర్ప్రైజింగ్లీ ఐ రియల్లీ హేటెడ్ కాదు, ఐ లవ్డ్ శివశంకర వరప్రసాద్. ఐ వాజ్ లాఫింగ్ మై యాస్ ఆఫ్ అంటే ఎందుకులే. కట్ చేస్తే ఎంఎస్విపి హ్యాస్ సచ్ అ క్లీన్ కామెడీ. అసలు ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా, ఎస్పెషల్లీ వీళ్ళు ఈ క్యాస్ట్ ఎవరూ లేకుండా ఒక ఫన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం. టీజర్ ట్రైలర్ లో బాస్ యాక్టింగ్ చూసి క్రింజ్ ఫీల్ అయిన నేను థియేటర్ లో ఐ వాజ్ గిగ్లింగ్ లైక్ ఎ చైల్డ్. అంటే మరీ అంత కాదులే గానీ ఓ మాదిరిగా. బాస్ యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్. హి స్టిల్ గాట్ దట్ హ్యూమర్ అండ్ జంధ్యాల గారు అన్నట్టు కామెడీ ఈస్ టఫెస్ట్ థింగ్ టు క్రాక్. బట్ బాస్ చాలా ఈజీగా కామెడీని క్యారీ చేశారు. బాస్ టీమ్ ఉంటది మూవీలో, హర్ష గారు, అభినవ గోమతం అండ్ గ్యాంగ్ ఇంటరాక్షన్ సీన్స్, ద ఫన్ దే జనరేటెడ్ టుగెదర్ వాజ్ రియల్లీ గుడ్. ఏమాట కామాట చిరంజీవి గారిని ఎమోషనల్ సీన్స్ లో కొట్టే వాళ్ళే లేరు. నయనతార వావ్, జస్ట్ వావ్. మా మమ్మీ అయితే నయనతార ఎంత బాగుందో అని ఇంటికి వచ్చేదాకా అంటూనే ఉంది. బ్యూటీ విత్ ఇన్సేన్ స్క్రీన్ పర్సన్స్, షీ స్టిల్ గాట్ ఇట్. ఎంకీ ఎంట్రీతో నాకు సినిమా చాలా లాగ్ అనిపించింది, బట్ ఓవరాల్ ఐ లవ్ ద ఫిల్మ్. సంక్రాంతికి ఏ సినిమా అయినా చూస్తారని ఏది పడితే అది తీస్తే ట్రోల్ మెటీరియల్ అవుతారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్ గేమ్ చేంజర్, తెలుసు కదా. నువ్వే రోజైతే నీ ఆడదానికెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు. రీజన్ ఏదన్నా కానివ్వండి, జనాలకు సినిమా నచ్చింది. ఆ జనాలలో ఒకటినైనా నాకు కూడా ఈ సినిమా నచ్చింది. ఏదైతే ఏంది, టీఎఫ్ఐ కి ఒక హిట్, బాస్ కి గుడ్ కంబ్యాక్, ఇది చాలు మనకి. సంక్రాంతి ట్రాప్ దట్ వర్క్డ్ వెల్.